శనీశ్వర, ఏంటి స్వామి నాకు ఈ కష్టాలు? మాట్లాడు స్వామి, మాట్లాడు స్వామి, మాట్లాడు. ఏందిరా నీ టార్చరా? నెలకోసారి నువ్వులు నూనె పోసి నానా ఏగి చేస్తాండావు. బాధలు చెప్పుకోవడానికి వస్తే బాధ్యత లేకుండా టార్చర్ అంటారేంటి? ఏ చిన్న కష్టం వచ్చినా నా మీద రుద్దేయడం ఫ్యాషన్ అయిపోయింది అదరా మీకు. అయినా కష్టాలు పీపుల్స్ కాకుండా యాపిల్స్కి వస్తాయా? ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేసుకోవాలి కానీ ఏ ఫ్రెండ్స్ లేకే మీ దాకా వచ్చింది. అయితే ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకో. ఫ్రెండ్ యాపా? ఇది కూడా తెలియదా నీకా? ఫ్రెండ్ యాప్ లో కొత్త కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. కష్ట సుఖాలు మాట్లాడుకునే దానికి ఆడియో కాల్స్, వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఓ అవునా? అయితే నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటా. షేర్ చేసుకుంటే తగ్గుతాయి బాధలు, ఫ్రెండ్ యాప్ లో దొరుకుతాయి స్నేహాలు. డౌన్లోడ్ ది ఫ్రెండ్ యాప్. सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्निकम्. ఏంట్రా సౌండ్? అన్నా నువ్వా? టక్ టక్ అని సౌండ్ వస్తే మంచం ఏమైనా ప్రాబ్లం ఏమో అనుకున్నా. అదేరా నాకు అర్థం కావట్లేదు. ఏంటో ఈ మధ్య బాడీలోంచి రకరకాల సౌండ్ అన్నీ వస్తున్నాయి, టక్ టక్ ఉటుకుటుకు అనుకుంటూ. 30 వచ్చే కదన్నా, అలానే వస్తాయిలే సౌండ్. ఏంట్రా 30 వచ్చేది? క్రికెటర్స్, హీరోస్ 40-50 వచ్చినా ఎలా ఉన్నారు? యంగ్ గా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ నాకు 30 వస్తే ఏదో ముసలాడు అయిపోయినట్టు మాట్లాడుతున్నాడు. అయ్యో అన్నా, నువ్వు పెద్దోడు అయిపోయావని అనలేదన్నా, ఫిట్నెస్ కొంచెం తగ్గుతున్నట్టుందని అలా అన్నాను అంతే. ఏంట్రా ఫిట్నెస్? నీకుందా ఫిట్నెస్? మనం ఒక పని చేద్దాం. ఈ రోజు ఆఫీస్ లో లిఫ్ట్ ఎక్కకుండా 5 ఫ్లోర్స్ పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఎవరు ఫిట్నెస్ ఏంటో తెలుస్తుంది. ఎందుకన్నా మనకి ఈ వయసులో అవసరమా? రే నువ్వు మళ్ళీ నా వయసు గురించి మాట్లాడుతున్నావు. ఇట్లా కాదు. కమాన్, నీ ఇప్పుడే జాగింగ్ షూస్ వేసుకొస్తా, 5K రన్ చేద్దాం పదా. అయ్యో ఇప్పుడు ఎందుకులే అన్న, ఆఫీస్లో చూసుకుందాం, రెడీ అయిపోతాం, లేట్ అయిపోతుంది సరేనా? బ్రతికిపోయాడు. లేకపోతే 10K రన్ చేసైనా అవి నోడిచ్చేవాడిని. అప్పుడు తెలుస్తుంది నా ఫిట్నెస్ గురించి. చెప్తా ఇటు పని. ఇక్కడ జుట్టు కవర్ చేయలేక వస్తున్నా. అన్నా వెళ్దామా? వెళ్దాంలే కానీ హెయిర్ స్టైల్ ఎలా ఉంది? బాగుంది కానీ కొంచెం డై వేసుకుంటే బాగుంటుందేమో. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇలానే ఉంటారు. విరాట్ కోహ్లీ, అజిత్ చూడలేదా? వాళ్ళు గొప్పోళ్ళు అన్న. పోద్దా అన్న, త్వరగా రా అన్న, లేట్ అవుతుంది. అంకుల్ బాలియరా? అన్న పోనీ నువ్వన్నయ్య అన్న బాలు. ఆగరా, ఇందాకేమన్నావురా? అన్న బాలియరా అని అన్నాను. వాణ్ణి కాదు, నన్నేమన్నావు? అంకుల్ బాల్ ఇవ్వరా అని అన్నాను. ఏంట్రా, నేను నీకు అంకుల్లా కనిపిస్తున్నానా? టు బి ఫ్రాంక్ అంకుల్ లాగానే ఉన్నావు. మరి వీడు అన్న పిల్లన్నాయలా నన్ను అంకుల్ అంటావురా? ఉండరా, నీకు కాదు. నీకు బాల్ తీసుకొని వెళ్ళిపో. విక్రమార్కుడు సినిమాలో తెర మీద వాత పెట్టినట్టు పెడితే ఏడి ఆ పిల్ల నా కొడుకు ఏడి? అన్న వాడు వెళ్ళిపోయాడు అన్న, వదిలే. బ్రతికిపోయాడు. అయినా అంకుల్ అంటే ఎందుకన్నా అంత కోపం? వాడు ఉండేదిగా అన్నాడు. రే నువ్వు కూడా అంటే వాడు ఏజ్కి నువ్వు అంకులే కదన్నా. ఏంట్రా నిన్ను మాత్రం మరి అన్న అంటాడు? నీకు నాకు ఏజ్ గ్యాప్ ఉంది కదన్నా. ఏంట్రా 4 years కూడా ఒక ఏజ్ గ్యాప్? అయినా 30 ఏళ్ళు వచ్చాక అంకుల్ అన్నకి ఇంకేమంటారు అన్నా? నువ్వు మరీ నువ్వు ఫస్ట్ పోరా ఆయన నుంచే. అన్న సారీ అన్న, అయినా 30 వస్తే అంకుల్ అనాలా? అదే కదా, ఈ పిల్ల నా కొడుకులను చూస్తాం కదా ఫ్యూచర్లో ఎలా ఉంటారో. ఒక్కడ సక్రమంగా పెరగడంలే, అందరు ఇంట్లో కూర్చొని ఫోన్ చూసుకోవడమే. అరే చిన్నప్పుడు కాస్తో కూస్తో ఎక్సర్సైజ్ చేసిన మన పరిస్థితి ఎలా ఉంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నేను చూస్తా. ఎక్కడికి పోతా? సరే అన్న, కూల్. అయినా నువ్వు కూడా చిన్నప్పుడు ఎవరినో ఒక అంకుల్ అని ఉంటావు కదా, వాళ్ళు ఎంత ఫీల్ అయి ఉంటారు. ఈ పిల్లలు కూడా నీ ఏజ్కి వచ్చాక ఎందుకన్నామా అని ఫీల్ అవుతారన్నా. వదిలే అన్నా. అంకుల్ బాలియరా? అంకుల్ ఏంద్రా అంకుల్, ఎగిరిదంతా వెళ్ళి తీసుకో. నేను అంకుల్ అని పిలిచక ఇంకేమని పిలుస్తారు? ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అవునరా, నన్ను ఒకడు అలానే తిడితే వాడు చచ్చిపోవాలని కోరుకున్నా, వీడు కూడా అలాగే తిట్టుకుంటాడంటావా? అనుకున్నప్పుడు వాడు అనుకుని ఉంటాడా? ఖచ్చితంగా అనుకుని ఉంటాడు. ఇంకా ఎక్కువ షాపడదనలు పెట్టిండొచ్చు, చెప్పలేము. అసలే చిన్నపిల్లలు చాలా పవర్ఫుల్. రే నేను తిట్టుకున్నాక వాడికి నిజంగానే యాక్సిడెంట్ అయింది. వీటితో ఎందుకు వచ్చింది గొడవ? రే బాబు
నా పేరు బాబు కాదు ఆర్జేష్. అదేలే ఆర్జేష్. ఇందాక నేను తిట్టానని ఏం ఫీల్ అవ్వ మాకు. కావాలంటే నా నంకులేంటి తాతను కూడా పిలువు, నేనేమనుకో. కాకపోతే ఇందాక నా మీద ఏమైనా శాపనార్థాలు పెట్టింటే వదిలేసే. అలాగే తాత, బాయ్. పిల్లన్న కొడుకులు బలుపు. అన్న వదిలే అన్న, మనకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళిపోదాం పదన్న. వీడిని 5-6 మంది అమ్మాయిలు మోసం చేసి వదిలేస్తే కుళ్ళి ఏడు సస్తాడే అదమ్మా. ఇప్పుడు ఎవరున్నారు అన్న అలా? అది కూడా నిజమే. కాస్తో కూస్తో మా జనరేషన్ అమ్మాయిలు అబ్బాయిలైనాయి. పద్దు, ఇదిగో కాఫీ. అక్కడ పెట్టు. పద్దు, ఏంటి? తిరుపంకుంట దగ్గర సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందిట. అక్కడికెళ్తే తొందరగా పెళ్ళవుతుందిట. ఒకసారి వెళ్ళి రాకూడదు? అమ్మా, నా కోపం తెప్పిక్కు. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? ఏంటే నువ్వు ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా? వచ్చే నెల పుట్టినరోజుకి 30 ఏళ్ళు వస్తాయి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఐఎమ్ జస్ట్ 25. నీకు తెలుసా, మన పక్కింటి అంకుల్ ఇంటర్లో ఏ బ్రాంచ్ తీసుకుంటున్నావు, బైపీసీనా ఎంపీసీనా అని అడిగారు. ఆహా, చూడు, అందరికి చెప్పినట్లు నాకు చెప్పకు. పాతికేళ్ళెందుకే, నిన్న కాక మన 16 వచ్చాయని చెప్పుకో. సిగ్గుండాలి జన్మకి. చిచి. సరే, 30. సంతోషమా? నన్ను వదిలే అమ్మా. అసలే ఈ రోజు కొత్త కంపెనీకి వెళ్తున్నా, తిట్లతో పంపీకు. నా ప్లేస్లో ఉండి చూడవే, తెలుస్తుంది. చూడమ్మా, నువ్వే కదా చిన్నప్పటి నుంచి చెప్తున్నావు మనకెవరు లేరు, బాగా చదువుకోవాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అని. అదే కదా నేను కూడా చేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు నువ్వే పెళ్లి అంటే ఎలా చెప్పు? అవ్వాల్సిన టైంలో అదే అవుతుందిలే. మన ప్రయత్నం లేకుండా ఏది అవ్వదు పద్దు. అమ్మాయిలందరూ పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటేనే ఏంటి, ఏదో అలా ఫ్లోలో అయిపోతాయి అంతే. నాకు కూడా అలాగే అవుతుందిలే. నువ్వేం కంగారు పడకు, సరేనా? కొంచెం నవ్వుతూ పంపివే. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. హలో. ఎలా పరిగెత్తాలి? ఫాస్ట్గా ఎక్కాలా లేకపోతే స్టోన్ స్టడీ విందరేసా? స్టెప్స్ కొంచెం 40. రేయ్, ఎంటర్ లిఫ్ట్ సైడ్ వెళ్ళావు, పొద్దున్న ఛాలెంజ్ మర్చిపోయావా? అన్న అవన్నీ ఇప్పుడు ఎందుకన్నా, ముందే లేట్ అయిపోయాం, లిఫ్ట్లో వెళ్దాం పదా. ఏంట్రా భయం వేస్తుంది అప్పుడే? పొద్దున ఏజ్ ఫిట్నెస్ అన్నావు, మర్యాదగారా ఛాలెంజ్ జరగాల్సింది. సరే పదా. ఏంటి ఇంత ఫాస్ట్గా ఎక్కేస్తున్నాడు? నేను ఎప్పుడురా వీడిని ఎక్కేస్తున్నాడు. ఇంకా 3వ ఫ్లోరేనా? ఏంటి అలసిపోట్లే? అలాగే ప్రాణం పోయేలా ఉన్నాడు. చెమటలు పడతాయి. కళ్ళు తిరుగుతున్నట్టు చెమటలు పడుతున్నాయి. అన్నా అన్నా, వాటర్ వాటర్ ఇదిగో అన్నా. అందుకే అన్న చెప్తూనే వస్తున్నా, అవసరమా మనకి ఇవన్నీ అని. వింటేనేగా, వినలేదు. ఇప్పుడు చూడు, అసలుకే 30 దాటంగానే గుండెపోట్లు వస్తున్నాయంట. ఎందుకన్నా మనకి ఈ టైంలో రిస్క్లు? నేను డెసిషన్ తీసుకున్నాను రా. ఇంకా నుంచి లిఫ్ట్ పని చేయకపోతే ఆఫీస్కి లీవ్ అయినా పెడతా, కానీ మెట్లే మాత్రం ఎక్కిరాను. పద. ఏంటి లేట్ అయింది? అదా, అన్నని ఎవరో వచ్చేటప్పుడు పిల్లగాడు అంకుల్ అన్నాడని చిన్న గొడవ. అదవసరమా? అంకుల్ ఏమనలేదు, అన్నానే అన్నాడు. పైగా అన్న ఏ కాలేజీలో చదువుతున్నాడు అని కూడా అడిగాడు. ఏంటో అన్న రోజు రోజుకి కుర్రాళ్ళ తయారవుతున్నాడు. ఆహా, ఏ స్కూల్ అని అడగలేదా? సర్లే కానీ కొత్త మేనేజర్ వచ్చింది, ఎల్లోసారి కనిపించరండి. నువ్వు కావాలని అందరి దగ్గర నన్ను నిర్రిపప్పని చేస్తున్నావు. ఇదంతా ఆఫీస్లో అమ్మాయిలు నాకు ఎక్కడ పడిపోతారని నువ్వు చేస్తున్న నక్క జిత్తులు కాదు కదా. పోయి నీ మీదే చేయాలన్నా. అన్న నువ్వే ప్రతిదానికి ఎక్కువ ఆలోచిస్తున్నావు అన్న. కొత్త మేనేజర్ వచ్చిందంటే పోయి కలిసేసి వద్దాం. ఫస్ట్ నువ్వు వెళ్ళరా అన్న. రే ఏంట్రా నేనంటే అంత మర్యాద నీకు? మర్యాద కాదన్న. మళ్ళీ ఇక్కడ ఫ్లోలో అన్నాను పిలిచాను అనుకో, కావాలని ఏజ్ గుర్తు చేయడానికి అన్నాను అంటావు. ఎందుకు
ఎందుకు వచ్చింది గొడవ? అరే మరి దానికి అలా మాట్లాడితే అన్న టైం అవుతుంది, ఫస్ట్ నువ్వు వెళ్ళేసిరా. ఎక్స్క్యూజ్ మీ. యా కమ్ ఇన్. హాయ్, దిస్ ఈస్ సిద్ధార్థ్ టెస్టింగ్. హాయ్, దిస్ ఇస్ పద్మావతి. ఇందాక అందరితో ఇంటరాక్షన్ అవుతున్నప్పుడు మీరు ఇంకా రాలేదని చెప్పారు. అది యాక్చువల్గా బైక్ రిపేర్ అయింది, సో కొంచెం లేట్ అయింది. ఇందాక డెవలపర్స్తో మాట్లాడాను. వాళ్ళ సైడ్ నుంచి ఎవ్రీథింగ్ డన్ అని చెప్పారు. మీ సైడ్ నుంచే చాలా డిలే అవుతుందని తెలుస్తుంది. సో సిద్ధార్థ్, టుమారో మార్నింగ్ నాకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఓకే? షూర్ షూర్. యూ కెన్ లీవ్ నౌ. థ్యాంక్ యూ. ఎంతసేపు అయింది టీ చెప్పి? ఇంకా ఎందుకు తీసుకురాలేదు? మ్యామ్ నేను టెస్ట్ మ్యామ్, సిద్ధార్థ్ టీమ్. ఐఎమ్ రియల్ సారీ. ఇందాక ఆ బాయ్ కూడా మీలానే అది సేమ్ ఇలాంటి షర్టే వేసుకున్నారు. డోంట్ మైండ్. ఇట్స్ ఓకే మ్యామ్. ఐఎమ్ పద్మావతి, యువర్ న్యూ మేనేజర్. దిస్ ఇస్ రాహుల్ మ్యామ్. నాకు క్లయింట్తో చిన్న మీటింగ్ ఉంది. విల్ మీట్ సమ్ అదర్ టైం. ఓకే మ్యామ్. ఓకే. విన్నాను రా ఏమని. అందుకే రా పిచ్చోడా, ఫేస్ వాల్యూ ఉండాలి. అక్కడ పోయి స్టైల్గా నిలబడ్డావు, ఏమనుకుంది? ఆఫీస్ బాయ్ అనుకుంది. సర్లే అన్న, ఇంతకు నీతో ఏమంది? నాతోనా సాయంత్రం బయటికి వెళ్దామనింది. మరి లేకపోతే ఏముంటుంది? వర్క్ ఎందుకు కంప్లీట్ కావట్లేదు, రేపు నాకు అప్డేట్ ఇవ్వమంది. పాత మేనేజరే బెస్ట్ అన్న, ఏం చేసినా ఏమనేవాడు కాదు. మనుషులు మెంటాలిటీ అంతేరా. వర్క్ చేయమన్న వాళ్ళు మనకి ఎందుకు నచ్చుతారు? పార్టీలకు వెళ్దాం, పబ్లిక్ వెళ్దాం అనే వాళ్ళే మనకు నచ్చుతారు కదా. సర్లే అన్న, మనం పనిగా వెళ్దాం. పద. అన్నా నేను నైట్ రూమ్కి రావడంలా. దేనికి? బయటికి వెళ్తున్నా. బయటికి? ఎక్కడికి రా? వేరే ఫ్రెండ్ రూమ్కి. అయితే నా రూమ్ ఖాళీ చేసే. ఇంకా ఎవరు ఫ్రెండ్స్ లేరని కదా నా రూమ్లో ఉంటున్నావు. బయలుదేరు. అన్న ఫ్రెండ్ రూమ్ కంటే సరే నీతో ఎందుకులే, వేరే అమ్మాయి రూమ్కి వెళ్తున్నా. అమ్మాయి రూమ్కా? అక్కడ ఎవరుంట్రా? ఎందుకుండదు, ఆ అమ్మాయి ఫ్రెండ్ ఉంటుంది, ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా వస్తున్నాడంట. ఒరే అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నాకు కూడా పరిచయం చేయొచ్చు కదరా. అవ్వదులే అన్న, కష్టం ఈసారి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాంలే అన్న. దేనికి రా కష్టం? అన్నా నాకే ఆ అమ్మాయి 3 years చిన్న, నీకు ఇంకా 7 years చిన్న. నువ్వు బీటెక్ చదివే టైంలో ఆ అమ్మాయి స్కూల్లో చదువుతూ ఉంటుంది. అలాంటిది అంత చిన్న పిల్ల అమ్మాయికి నేను ఏమని పరిచయం చేయమంటావు అన్నా? అవునరా, చాలా చిన్నపిల్ల, అందుకే నేను రూమ్కి రమ్మంది కదా. ఉండరా, సమాజాన్ని నాశనం చేసేయండి. అవకాశం లేనప్పుడే అవధాన్యాలు పంచుతాడంట. అన్న ఓ మసాలా దోశ. రేయ్ టిఫిన్ డబ్బులు. అన్నా నా దగ్గర. అవునులే, నీకు టిఫిన్ డబ్బులు ఎందుకుంటాయి? పోయి బెలూన్లు కొనుక్కో. సరే పో. ఏంట్రా ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటున్నావా? అంటే అది కంగ్రాట్స్. ఎవరైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెప్తారు, వచ్చాక కాదు. కంగ్రాట్స్ చెప్పింది నీ జాబ్ గురించి కాదు. నీకు మంచి మ్యాచ్ వచ్చింది, చాలా మంచి సంబంధం. నువ్వు ఈ జాబ్లో ఉంటే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటావని భువేష్ నీ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు. నీ మెయిల్ కూడా లాగిన్లో ఉందని చెప్పాడు. నువ్వే జాబ్ రిజైన్ చేసినట్టుగా మెయిల్ పంపించమని చెప్పాను. నేనే బలవంతం చేస్తే పంపించాడు. నీకేమైనా పిచ్చా? ఏం చేసావో నీకైనా అర్థమవుతుందా? ఈ క్లైమేట్కి ఈడు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. వీడియో ఫోన్ చేస్తున్నాడు ఏంటి? చెప్పరా అన్నా. దొరికిపోయానన్నా. దొరికిపోయావా? దొరికిపోవడం ఏంట్రా? ఒకసారి రావా ఇక్కడికి ప్లీజ్? సరే ఒకసారి లొకేషన్ పంపి వస్తున్నా. బాబా వర్షం పడాలరా, రోడ్లన్నీ పియ్య అయిపోతాయి. ఎవడ్రా వాడు? సర్కస్ లో కోతున్నట్లున్నాడు, రోడ్డు మీద స్టంట్లు వేస్తున్నాడు చూడలే. అంకుల్ పంచెత్తుకోండి అంకుల్, తడిసిపోతుంది. లే ముట్టాలనా కొడుక, మెల్లికి పో, పడేవు. నువ్వు ముందు చూసుకొని పోవాయా అంటే నాకు చెప్తాడు వీడు. అన్న బయట వర్షం పడుతుంది, ఈరోజు నేను కాలేజ్కి పోను. ఏందిలే ఇది వర్షమా? దీన్ని వర్షం అంటారా? దీన్ని వర్షమే కదా నాన్న అది. ఈ వర్షం ఎట్లుందో తెలుసా?